గర్భం వచ్చిన తర్వాత 7 నెలలు నిండే వరకు ఎటువంటి జాగ్రత్తలు లేకుండా నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొవచ్చు. 7వ నెల నిండేటంత వరకు. తర్వాత కూడా సెక్స్లో పాల్గొవచ్చు. కానీ కడుపు ఎత్తుస్తుంది కదండి, ఎత్తుచ్చినప్పుడు కూడా సెక్స్లో పాల్గొన్నాడు కడుపు పడ్డాడు అనుకోండి, భర్త పడితే బిడ్డకి ఒత్తిడి కలిగి ఒక్కోసారి నష్టం జరుగుతుంది. అంచేత 7వ నెల నిండేటంత వరకు ఏ యాంగిల్లో ఇష్టం యాంగిల్లో సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ యాంగిల్లో 7 నిండిన తర్వాత మాత్రం పురుషుడి కింద స్త్రీ పైన ఉండేది యాంగిల్లో చేయాలి. ఎందుకని ఆమె పొట్ట మీద పొట్ట కిందకున్నా పర్వాలేదు, కిందకి వేలాడితే నష్టం లేదు, కానీ పొట్ట మీద ప్రశ్న ఉండకూడదు. పొట్ట మీద ప్రశ్న ఉండకూడదు కనుక వాళ్ళు ఆ రంగా పైన చేయడం కరెక్ట్. లేదా ఇబ్బంది లేకుండా సైడ్ యాంగిల్లో ఎదురుబెదురుగా పడుకొని చేయొచ్చు. ఆ రంగు కూడా చేయొచ్చు అన్నమాట. 7 ఇంకా కావాలంటే డాగీ పొజిషన్ అంటారు. ఆమె 2 మోకాళ్ళు మోచేతుల మీద పడుకుంటే వెనక నుంచి యోని మార్గంలోకి పురుషాంగం చెప్పించి సెక్స్ చేయొచ్చు. అప్పుడు కూడా పొట్ట కింద బిడ్డ మీద మనకి దేనికి ముఖ్యంగా ఈ పొజిషన్స్ అని చెప్పేది, బిడ్డకి పొట్ట మీద ఒత్తిడి కలిగి బిడ్డకి మీద ఒత్తిడి కలగకూడదు. బిడ్డ మీద కడుపున గర్భస్థ శిశువు మీద ఒత్తిడి కలగకుండా ఉండే విధంగా మీరు ఏ యాంగిల్ అయినా సెలెక్ట్ చేసుకోండి. గర్భం మీ పొట్ట మీద ఒత్తిడి కలగకూడదు. కలిగిందా బిడ్డ కింద ఒత్తిడి కలుగుతుంది, ఆ బిడ్డకి ఒత్తిడి కలగకూడదు. అంచేత ఆ రంగం చేస్తే 7 నెలల వరకు మీ ఇష్టం, ఏ యాంగిల్ అయినా పార్టిసిపేట్ చేయండి. అది పాల్గొనకూడదంటే లేదు. అయితే కొంతమందికి రిపీట్గా గర్భం పోతుంటుంది. రిపీట్గా గర్భవతి ఎందుకు కారణం తెలియదు. ఆ కారణంగా వాళ్ళకి 4 నెలలు గర్భపోతుంది, 5 నెలలు గర్భపోతుంది, 7 నెలలు ప్రతిసారి పోతూనే ఉంటాయి గర్భాలు. అలాగా ఎందుకు పోతే తెలియదు. అలాంటి కేసులు ఏం చేస్తాను, డాక్టరు మీరు సెక్స్ కాస్త దూరంగా దిగిన మంచిది అని అంటారు. అలా ఒకటి. కొంతమంది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, అంటే గర్భాశయ ముఖద్వారం విచ్చుకుని ఉంటుంది. అయితే అప్పటికీ సర్వైకల్ వేసి సర్విక్స్ దగ్గర లోపల గర్భాశయం ముఖద్వారం దగ్గర కుట్టేయడం ఉంటుంది. అయినప్పటికీ అలా సందర్భాల్లో సెక్స్ దూరం ఉండడం మంచిది. గర్భాశయం కొంతమందికి కొద్దిగా విచ్చుకుంటుంది. ఏమో ఒక్కోసారి ఈ ఒత్తిడి కలిగి ఆ యామ్నాడిక్ శాఖ పైలిపోతే నెలల నిండుగానే కాంపైపోతుంది. అలాంటి డాక్టర్ చెప్తారు, మీకు పనిగా ఈ పరిస్థితుల్లో నీకు రిపీట్గా అబార్షన్ అవుతాయి కదా, చేయకు. దీంట్లో థ్రెటెండ్ అబార్షన్ పరిస్థితి ఉందండి. కొంతమంది లేడీస్కి సడన్గా కొంత బ్లీడింగ్ కనబడుతుంది. బ్లీడింగ్ కనబడ్డా వాళ్ళు హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి. గర్భాశయం సర్విక్స్ అంటాం, అది మామూలుగా క్లోజ్ అయ్యే ఉంటుంది. ఆ క్లోజ్ అయిన రక్తం కొద్ది కనబడ్డప్పటికీ ఆ రక్తం కనబడడం ఆగిపోయేటంత వరకు వాళ్ళు సెక్స్ దూరం ఉన్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రొజెస్ట్రోన్ అనే ట్యాబ్లెట్స్ ఇస్తాం. ప్రొజెస్ట్రోన్ ట్యాబ్లెట్స్ ఇస్తే ఇక బ్లీడింగ్ అయిపోతుంది, ఏముండదు శుభ్రంగా. సర్విక్స్ మనకి ఓపెన్ కాకుండా, అంటే గర్భాశయ ముఖ ద్వారం ఓపెన్ కాకుండా ఉంటే మామూలు సెక్స్. అదే డాక్టర్ చెప్తారు, పర్వాలేదు సెక్స్ ఈ 10 రోజులు దూరంగా ఉండండి, ఈ వారం 10 రోజులే దూరం అని చెప్తాం. అలా చేస్తే అలా ఉండొచ్చు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లోనే సెక్స్కి దూరంగా ఉండాలి. కానీ తక్కిన మామూలుగా ఉండొచ్చు. 7 నిండిన తర్వాత మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాదాపు 9వ నెల దాకా పార్టిసిపేట్ చేయొచ్చు. 9 నెలలు వచ్చాక మంత్స్ ఒక నెల 15 రోజులు కానీ నెల రోజులు కానీ ముందు మంచి ఆగిపోతే మంచిది. అప్పుడు కొంతమంది చేసేవాళ్ళు జాగ్రత్తలు చేస్తే గట్టి స్ట్రోక్స్ ఇవ్వకుండా చేస్తే మాత్రం రేపు కాకపోతే ఇవాళ కూడా సెక్స్లో బాగోవచ్చు. ఏది జాగ్రత్తగా ఏమాత్రం లోపలికి ఒత్తిడి కలగకుండా కేవలం పురుషాంగం కాస్త కొద్దిగా చేసి అలా చేసినప్పుడు అప్పుడు కూడా పాల్గొచ్చు. ఈ సెక్స్లో పాల్గొనడం వల్ల ఆవిడ సుఖప్రాప్తి పొందకుండా మనసుని కంట్రోల్ చేసే పని లేదు. ఆవిడ మనసులో చాలా ఉద్రేకం చెందినప్పటికీ దాని యొక్క ప్రభావం గర్భం మీద ఉండదు, కాన్పు అయిపోతుంది, కాన్పు రావు. కొంతమంది ఏమనుకుంటారంటే మరి కొంతమంది చాలా ఎక్సైట్ అవుతారు. ఎక్సైట్ అవ్వడం వల్ల కాన్ఫిడెంట్ వచ్చేస్తాయేమంటే కాన్ఫిడెంట్ అయ్యారు. ఆ ఎక్సైట్ అయితే అవ్వచ్చు, కానీ అయినప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదు. ఎందుకంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ వల్ల కాన్పు అయిపోయే నొప్పులు మాత్రం రావు. స్త్రీకి సుఖాన్ని భంగిమ మెయిన్గా ఏంటంటే ఆవిడ మామూలుగా చేస్తారు, కానీ ఆవిడ క్లైటోరిస్కి జీ స్పాట్కి మంచి స్టిమ్యులేషన్ రావాలండి. ఆ జీ స్పాట్ కంటే మామూలుగా
ఆవిడ పైకి వస్తే పురుషుడు కింద, స్త్రీ పైకి చేసేది ఆవిడ ఇష్టం వచ్చినట్లుగా ఆవిడ క్లైటోస్ యోని దగ్గర పైన ఉంటుంది, అక్కడ స్టిమ్యులేట్గా చేసుకుంటుంది, జీ స్పాట్కి స్టిమ్యులేషన్ కలిగేట్ చేస్తుంది. ఆ రంగా తనకి బాగుంటుంది. అదే కాక డాగీ పొజిషన్లో కూడా, అంటే మోకాళ్ళు మోచేది స్త్రీ పడుకుంటే వెనక నుంచి పురుషుడు ప్రయోజనం చేస్తే అది కూడా స్త్రీకి తృప్తిగా ఉంటాయి. అలాగే స్త్రీ చేతులు లేని కుర్చీలో మగవాడు కూర్చుని ఉంటే ఆవిడ పైకి వచ్చి చేస్తే అప్పుడు కూడా సాధారణంగా ఇలాంటివి కొన్ని సైడ్ టు సైడ్ చేసే కూడా ఉంటాయి. మెయిన్గా మాత్రం ఈ రకమైన యాంగిల్స్ తన యొక్క యాక్టివ్ పార్ట్ ఉండే పొజిషన్స్ స్త్రీకి తృప్తిచ్చే యాంగిల్స్. మామూలుగా స్త్రీకి తృప్తిచ్చే యాంగిల్ చెప్పాం కదా, అది ఆవిడ పైకి వచ్చేది కానీ, లేదా పురుషుడు కుర్చీలో కూర్చొని చేసేది కానీ, లేకపోతే డాగి పొజిషన్ కానీ స్త్రీకి ఎక్కువ తృప్తికరంగా ఉంటుంది. అలాగా అది యాంగిల్సే కదండి. అసలు స్త్రీకి మొట్టమొదటిగా అసలు ఫోర్ ప్లే, ఆమె మొత్తం స్త్రీ శరీరం అంతా కామకేంద్రాలే. ఆ కామకేంద్రాలన్నీ స్పృశించి ప్రేరణ కలిగించి అప్పుడు సెక్స్లో పాల్గొంటే స్త్రీకి ఎలా పాల్గొన్నా మంచి తృప్తిగానే ఉంటుంది. అంచేత ముందు ఫోర్ ప్లే లేని శృంగారం అసంపూర్ణం, అది గుర్తించి ఫోర్ ప్లే ఉండాలి. ఫోర్ ప్లేలో అంటే మొత్తం ఎక్కడెక్కడ లైంగికంగా ఎక్కువ ప్రేరణ కలుగుతుందో ముద్దు పెట్టుకోవడం, కోగిలించుకోవడం, లేదా రుమ్ములు చేపించే నోట్లో పెట్టి చేయడం, లేదా క్లైటో స్టిమ్యులేట్ చేయడం, జీ స్పాట్ని స్టిమ్యులేట్ చేయడం, వాళ్ళకి ఎక్కలేంటి మధురమైన స్పందనలు కలుగుతాయి. పురుషుడికి ఇచ్చేది మాత్రం పురుషుడికి సాధారణంగా వాడికి ఏ యాంగిల్ అయినా బాగుంది వాడికి. ఎందుకంటే పురుషుడికి యోని లోపలే వాడికి ఉంటుంది. యోని లోపల కొంత అంగచూషి చేస్తే కూడా పురుషుడికి బాగానే ఉంటుంది. పురుషుడు అంగచూషి చేస్తే దాంట్లో చాలా తృప్తి చెందుతాడు. స్త్రీ చేసి అంగతోషణ పురుషుడికి ఉంటుంది. అదే ఏ పురుషుడైనా సరే యోనిలోకి పురుషాంగం పూర్తిగా జొప్పించబడి ఉన్నట్లు చేయగలిగితే ఏ యాంగిల్ అయినా పురుషుడికి తగ్గదు. పురుషుడికి పెద్ద ఎక్సెప్షన్స్ ఏం లేవు. కానీ స్త్రీ కింద పురుష పైకి చేసేది బాగానే ఉంటుంది. వాడికి సాధారణ మనం రొటీన్గా చేసే భంగిమది, ఆ భంగిమలు బాగానే ఉంటుంది. స్త్రీకి పురుషుడికి ఇద్దరికి సుఖాన్ని అంటే ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండి నాకు ఇది బాగుంటుంది అని ఆమె అంటే ఇది బాగుంటుంటే వాళ్ళిద్దరికి ఏది ఇష్టం ఉంటుంది కొంచెం. ఎందుకంటేనండి సెక్స్లో టేస్టులు మారిపోతుంటాయి. ఇవాళ మంచి భంగి పని బాగుందన్నాడు, రేపు అది సరిగ్గా ఉండదు, అది మగాడికి ఉండదు, అర్థానికి ఉండదు. అంచేత నిన్న అది చేసాం కదా, ఇవాళ ఇలా చేద్దాం. ఇద్దరికీ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే అండర్స్టాండింగ్ చేసేది మంచి ఇద్దరికి ఇష్టం కూడా. ఇద్దరికి మన ఇద్దరు నేను అది చేసి ఇవాళ ఇచ్చేద్దాం అంటే ఎప్పుడు ఇద్దరు కలిసి మనసు పడి ఒక యాంగిల్ సెలెక్ట్ చేసుకుంటారో, లేకపోతే యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో ఇష్టపడతారు. అంతేకాని ఇదే వాళ్ళిద్దరికీ చేస్తున్నది లేదు. ఇద్దరికి చక్కగా ఉండేది ఇద్దరు అనుకుని మనసు పడి ఇద్దరు అనుకుని ఆరంగా సెక్స్లో పాల్గొన్నట్లయితే వాడికి ఎక్కలేని థ్రిల్లు కలుగుతుంది. అంతే కాదు ఇద్దరికీ సుఖం ఉండాలంటే ఇద్దరు మనసు పడాలి, ఇద్దరు అనుకోవాలి, ఇద్దరిలోని మా ఇద్దరు ఒకే రకం భావం ఉండాలి, ఇద్దరు ఎంజాయ్ చేయాలి. నీ కోసం నేను అని ఆమె అనుకోవాలి, నీ కోసం నేను ఈయన అనుకోవాలి, మన ఇద్దరికి ఇది బాగుంటుంది అనుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏ యాంగిల్ అయినా వాళ్ళకి మంచి యాంగిల్కి లెక్క.